హలో అండి, నేను మీ అంజలి. ఈరోజు పొటాటో నగ్గెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా 4 బంగాళదుంపలను తీసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. తరువాత ఇందులో 2 గ్లాసుల వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఇలా ప్లేట్తో కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి బాగా మెత్తగా ఉడికించుకోకూడదండి, ఒక 70% ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత ఇలా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా తురుముకొని తీసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, కొత్తిమీర కొంచెం, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 1/2 టీ స్పూన్, సాల్ట్ రుచికి తగినంత, 2 టేబుల్ స్పూన్ బ్రెడ్ క్రమ్స్, కొద్దిగా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా అన్నీ ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని మళ్ళీ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం ఈ మిక్చర్ని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా ప్రెస్ చేసి దానిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే ఈ మిక్చర్ మొత్తాన్ని ఇలా రోల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్లో వేసుకొని ఇలా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ తీసుకొని ఈ కోటెడ్ రోల్ని ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసి ఇలా మొత్తం బ్రెడ్ క్రమ్స్ రోల్కి బాగా కోట్ అయ్యేలా ఇలా అద్దుకోవాలి. ఇలానే మిగిలిన రోల్స్ అన్నిటినీ కోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా కొంచెం పిండిని వేసుకొని చూడాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యింది. ఇలా హీట్ అయ్యాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలూ రోల్ని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న వెంటనే తిప్పకూడదండి, 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి, అప్పుడే ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలానే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, క్రిస్పీ ఆలూ నగ్గెట్స్ రెడీ అయిపోయాయి. వీటిని వేడివేడిగా టమోటో సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఈవినింగ్కి మంచి స్నాక్ రెసిపీ అండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి. వీటిని పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.